కృతజ్ఞతలు అందరూ వచ్చినందుకు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఒక 2-3 క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నిన్న నేను చర్చ్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా రాజకీయం గురించి నేను చర్చ్లో స్పెషలీ మాట్లాడను. అందులో వచ్చినప్పుడు కుర్చీలు సర్దడం ఆపే పాపులను తొక్కడానికి అని అన్నారు. పాపులు కాదు, పాములను తేళ్లను తొక్కే అధికారము యేసయ్య సంఘానికి ఇచ్చాడు. సో అది చెప్తున్నాను. నేనేమన్నా అంటే భయపడవద్దు. ఎటువంటి దుష్ట శక్తులైనా, అంటే బైబిల్లో పాములు తేళ్ళు అంటే దెయ్యములు వెళ్ళగొట్టే అధికారం సంఘానికి ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచే అధికారం సంఘానికి ఇచ్చాడు. దేని విషయంలో మీరు భయపడవద్దు. అన్యాయము జరగదు. అంటే యేసు ప్రభు న్యాయం చేశాడు లోకంలో వచ్చి. ఆ అన్యాయం గురించి మీరు భయపడవద్దు. ఎవరు చేసినా ఏం చేసినా అన్యాయానికి న్యాయానికి రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్యాయంకి బలం ఉండదంట, న్యాయానికి బలం ఉందంట. ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు, అన్యాయం పట్ల సస్యవీరం ఉండడు. సో సత్యంలో బలం ఉంది. చాలా కెమెరా, సత్యంలో బలం ఉంటుంది. ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అని. యేసు ప్రభువుని తీసుకెళ్ళి పాతిపెట్టాడు. సత్యాన్ని పాతిపెట్టిన తర్వాత 3వ దినమున అది తిరిగి లేచాడు. కాబట్టి సత్యాన్ని పాతిపెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు, ఏ అపవాదికి లేదు. సో నా ఉద్దేశం నేను చెప్పడం ఏంటంటే, పాపంని తొక్కడానికి రాలేదు, పాములను తొక్కడానికి. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. సో ఆయన పాపాల వెల చెల్లించడానికి వచ్చాడు. పాపం యొక్క జీతం మరణము, కాబట్టి ఆయన మరణించి మనకు ఒక మార్గము తెరిచాడు. ఆ సువార్త చెప్పడానికి నేను పంపబడ్డాను. దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ వన్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు కదా, అంధకార సంబంధమైన దురాత్మ సమూహం. ఇదంతా స్పిరిచువల్ బ్యాటిల్. మనము మనిషిని చూసామనుకోండి, ప్రతి మనిషిలో గర్వము, పగ, ఈర్ష, స్వార్థము అన్ని శరీరానికి సంబంధించినవి. ప్రతి వారిని ఇప్పుడు శరీరాన్ని పోషించామనుకోండి, అవే బయటికి వస్తాయి. కానీ యేసు ప్రభు వచ్చింది శరీర క్రియలను జయించడానికి, ఎలా అని నేర్పించడానికి వచ్చాడు. పాములు ఎవరు ఇట్లా, ఏంటి ఇట్లా అని ప్రతి మనిషిలో బలహీనత అనేది ఉండి తీరుతుంది. ప్రతి మనిషిలో మనం అడుగుతున్నాం, నేను చెప్తున్నాను కాదు. కానీ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని యేసు ప్రభు చెప్పడానికి వచ్చాడు. సో నేను అనుభవించాను దాన్ని. నేనేదో బలహీనత లేదు అని కాదు, ఆ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఎట్లానే చెప్పచ్చు, వీళ్ళు ఇది మీడియా ఉంది కదా, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్యూజ్ ఎనీబడి. వాళ్ళు ఇట్లా అని చెప్పడానికి లేదు. కానీ మేము చేసేది ఏంటంటే, ఎప్పుడు దేవుడు మాకు చెప్తాడు, సత్యము పట్లనే మీరు ఉండండి, అన్యాయం పట్ల ఉండదు, న్యాయం పట్ల మీరు నుంచోండి. ఎవరైనా సరే న్యాయం పట్ల మీరు నుంచోండి. ఇది అబద్ధమని తెలిసి, బైబిల్లో ఒక మాట అంటుంది, ఇది మంచి అని తెలిసి అది నువ్వు చేయకపోతే అది నీకు పాపము అని. చాలామంది దాన్ని ప్రకటిస్తూ ఉంటారు, ప్రకటించి దాన్ని దుష్ప్రచారంగా చేస్తూ ఉంటారు. కానీ నిజంగానే ఇది నీకు తెలిసినప్పుడు, ఇది అబద్ధం అని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్ట్ చేయొద్దు. ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే. ఈ మీడియాలు భాగం అయిపోయినాయి కదా, మీడియాలో కూడా డిఫరెన్స్ అయిపోయినాయి. ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సత్యానికి ఎవరు సపోర్ట్ చేయరా?
నేను వీళ్ళు నమ్ముతున్నా కాబట్టి వాళ్ళ పక్షాన వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ వైపే ఉండాలని. కానీ అది దేవుడు అట్లా ఉండడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసి తీరుతాడు ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్. మీడియా కూడా చెప్పేది ఏంటంటే బ్రింగ్ ద ట్రూత్ అవుట్, బ్రింగ్ ద ట్రూత్ అవుట్, మీకు తెలుస్తే కదా. కానీ డోంట్ అక్యూజ్ ఎనీబడి జస్ట్ లైక్ దట్. ఇక అనవసరంగా ఒకరి మీద ఒకళ్ళు అపాండాలు వేయడం అనవసరం. మంచిగా చెప్దాం సువార్త. బలహీనులే అందరూ బలంగా కావాలి అంటే యేసు ప్రభువు తప్ప వేరే మార్గం లేదని బైబిల్ అంటది. సో దాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను, నేను అనుభవించాను. థ్యాంక్ యూ. మంచి ప్రశ్నలే. ఒకటి నా బాధ్యత, ఒకటి నా ధర్మం, ఒకటి డబ్బుతో అబద్ధమును సత్యం చేయగలమా? చేయగలమా? చేయలేము. కొంతమంది అమ్ముడుపోతారు డబ్బు కోసమో, లేకపోతే పదవి వ్యామోహం కోసమో, లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకనో, ఆ నాయకుడు సపోర్ట్ చేయాలనో, ఎవరు ఏదున్నా. కానీ నేను ఎవరిలో తప్పున్నా తప్పే. దానికి ఇట్ టేక్స్ కరేజ్, యూ మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్. నుంచోవాలంతే. సో నేను ఇది వీళ్ళే సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరిని తప్పే, దాంట్లో వేరే మాటనే లేదా. కానీ తప్పును కప్పుకునే వాళ్ళు, అంటే కప్పుకునేలా చేస్తే అది దేవుడి దృష్టికి తప్పే, అది మంచిది కాదు. వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. కుటుంబ సభ్యుడిగా ఏ వ్యక్తిగా అయినా అది జరగడము చాలా చాలా బాధాకరం ఎవరికైనా సరే. ఆ వయసులో మరీ అంత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరం ఎవరికైనా సరే. మీరు చెప్పండి, మీడియా మిత్రులు మీరు చెప్పండి, అది మంచిదేనా? మీడియా మీరు కూడా నేనైనా మాట్లాడాలని చెప్పండి కదా. ముందు మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా వాయిస్ ఇవ్వాలి. నేను ఈ మీడియా ఇది అన్యాయం చెప్పాలి. మీరు అది మీ ఇంట్లో జరిగింది అనుకోండి, ఎవరికైనా అన్యాయం కదా, అట్లా జరగకూడదు. కానీ అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఏమైనా జరిగింది అనుకోండి, దేవుడికి కూడా అడిగాడు, దేవా ఇది ఎందుకు జరిగింది, నువ్వు సపోర్ట్ చేసావు కదా అంటాడు దేవుడు. తెలిసి కూడా సపోర్ట్ చేసావు కదా అంటాడు ఎవరికైనా సరే. సో ఇది మన దేవుడు మన విచక్షణకి వదిలేస్తున్నాడు. బాధాకరమే, వెరీ 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 సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఒక తండ్రి ఆయన, మంచి నాయకుడు ఆయన, చిన్నవాడు నాకు కొంతమంది చిన్న పిల్లవాడు వచ్చిన ఆయన ఆటోలో వెళ్ళిపోయాడు, బండి లేకుండా ఆటోలో వెళ్ళిపోయేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడట. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఆయన చూసుకునేది, ఇక్కడ అంతా ఆయనే చూసుకునేవాడట. సో ఒక గొప్ప రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఒక కుడి భుజముగా ఉంది. ఆయన సహాయం చేస్తూ ఎంతో అనేక మందికి ఒక సహాయకర్తగా ఉన్నారు. మంచిదే. థ్యాంక్ యూ. ఇంకేం లేదు. ఎప్పుడు విజయం, న్యాయానికి ఎప్పుడు విజయం. దయచేసి అందరు చెప్తున్నారు, ఈ పాలిటిక్స్ అనే కాదు, ఇదని కాదు, దయచేసి కకృతి పడద్దు. ఏదో కొంతకాలము అంటే మనకేదో ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దయచేసి కకృతి పడద్దు. యదా రాజా తదా ప్రజ, యదా రాజా తదా ప్రజ. రాజు మంచుకుంటే ప్రజలు మంచుకుంటుంది. ఒక విషయం పుట్టిగా ఎందుకు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు సో ఒక ఉద్దేశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాగానే వర్షాలు పడవాలి, ఆయనకి అదేందో ఆయన వచ్చేవాడు వర్షం పడదా, వర్షాలు లేవా, ఏమున్నా. ఎందుకంటే ఒకటి ఉంటుంది ఎవరా, ఏం చేసినా ఏదంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్కటి ఉంటుంది ఆయన. సో నేనేం చెప్తానంటే
పోనీ ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరేం చేసినా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు. సో రాజులు వచ్చేప్పుడు రాజు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఒక న్యూట్రల్ మ్యాన్గా, ఒక న్యూట్రల్ వ్యక్తిగా మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి చేయలేదని కాదు, వేరే ముఖ్యమంత్రులు మంచి చేయలేదని కాదు, రాజశేఖర రెడ్డి మంచి చేయలేదని కాదు, అందరూ మంచి చేశారు. ఆయన కూడా చేశాడు, ఈయన కూడా చేశాడు. దేవుడు అందరినీ నాయకుల్ని దీవించాలి. అందరి నాయకులు కూడా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే వారు మంచి పరిపాలన చేస్తే ప్రజలంతా వీలుకరుగా హాయిగా ఉంటారు. ఏమైనా ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. పైన చూసి నమ్ముతూ ఉంటాడు. ఎంతమంది ఉన్నారా కాదు అక్కడ, న్యాయం ఎవరి వైపు ఉన్నది కాదు ముఖ్యం. అక్కడ ఎంతమంది ఉన్నాయంటే అది అది డైలాగులు అంతా బాగానే ఉంటాయి, అది బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు గెలిచిన మనశ్శాంతి ఉంటుందే, మనశ్శాంతి ఉండాలి మనిషి. ఊరికే వచ్చి ఏదో ఇవాళ రేపు అందరూ పవర్ కావాలి, డబ్బు కావాలి, అంతేగాని ఇవి రెండే కూడా ఉంటాయి, రెండే వెళ్తాయి. ఇప్పుడు కరోనా వచ్చిందండి, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రి, వింటదా? అది నేను డబ్బు, నేను వింటదా చెప్పండి. దేవుడు ఉంటే కనుక మనిషి ఒక ధైర్యం. తప్పు చేయలేదనుకోండి, నా రాదని ధైర్యం. తప్పు చేసినోడికి భయం అనమాట, ఖచ్చితంగా వస్తుందని భయం అనమాట. ఏ పాప రోజు ఎక్కడికైనా పూజలు చేసినా ఏం చేసినా నా పాపాలు క్షమించి పోలేదు, మనశ్శాంతి ఉండాలి. ఏం చేసినా అడిగిన క్వశ్చన్ అసలు అల్ల కొలలో అయిపోయింది, ఎందుకంటే మెసేజే మారిపోయింది. ఆ మెసేజ్ ఉంటిగా ఆ మెసేజ్ మార్చకుండా ఇది కరెక్ట్గా పెడితే కనుక నేను చెప్పేది ఫైనల్లీ ఒకే మెసేజ్ ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చాలామంది ఆయన ఫారెన్ దేవుడు, ఇజ్రాయెల్లో పుట్టాడు అని అనుకుంటారు. కానీ ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే సెంటర్ పాయింట్, ఈ ప్రపంచంలోనే సెంటర్ పాయింట్. చాలా మతాలు ఉన్నాయి, ప్రతి మతము నాది రైట్ అంటే నాది రైట్ ఆయన, అవునా? నాదే మార్గం అంటే నాదే మార్గం ఆయన. యేసు ప్రభు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, ఆయన దేవుని రాజ్యం తీసుకొని వచ్చాడు. ప్రతి వానికి ఈ దేవుని రాజ్యం అవసరం. ఈ దేవుని రాజ్యం ఏం చేస్తుందంటే ప్రతి వాణిని వారి పరిస్థితుల్లో జయించే బలం ఇస్తుంది. అందుకు వచ్చాడు ఆయన. యేసు ప్రభు వచ్చి నువ్వు దాన్ని పాటించు, దీన్ని పాటించు అంటే ఆయన ఏమన్నాడంటే, దయ్యాలు ఎలగొట్టు, రోగుల్ని స్వస్థపరచు, మేలు చేయి అన్నాడే కానీ ఈ మతం పాటించు, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలే. ప్రతి మతానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక్కడైనా పాటిస్తూ. మీడియా మిత్రులు, ఇక్కడ వచ్చిన పాస్టర్స్ అందరూ మీకు అందరికీ మేలు కలుగునుగా, వారి కుటుంబాల్లో శాంతి సమాధానము కలుగునుగా. ఈ రాష్ట్రానికి ప్రభావ నిజంగానికి ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభావ, ఈ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభావ. ఏ ప్రధానమంత్రి ఉండాలో, ఏ ముఖ్యమంత్రి ఉండాలో, ఎవరు ఉండాలో ప్రభావ, మీరు ప్రభావ మంచి వారిని నాయకులుగా చేయమని ప్రార్థిస్తారు. ఎందుకంటే ప్రభావ నాయకులుగా ఎంచుకునేది మనుషులే. మనుషుల హృదయాలు మీ చేతిలో ఉన్నాయన్న ప్రభావ, వారి హృదయాన్ని ముట్టి మంచి నాయకుల వైపు ఆ హృదయాలు తిప్పమని ప్రార్థిస్తున్నా ప్రభావ. ఎవడే కానీ ప్రభా, యథా రాజా తదా ప్రజ అన్నారు, యాజ్ ద ప్రీస్ట్ బి సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా, యాజ్ ద కింగ్ బి సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా. కాబట్టి మంచి రాజులు, మంచి పరిపాలన వారి ద్వారా ఇవ్వబడును గాక, మేలు కలుగును గాక. మీడియా కూడా ప్రభా, ఎవరేమొచ్చినా ప్రభా, ఈ దేశంలో ప్రభా మీడియా న్యాయము కొరకు నిలవబడును గాక, న్యాయం జరుగును గాక, అన్యాయం తొలగిపోవును గాక. ఏ పరిస్థితుల్లో ప్రభా నిలవబడలేకపోతున్నారు ప్రభా, వారికి బలం దయచేయమని ప్రార్థిస్తారు. అందులో ప్రభు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో కడప డిస్టిక్లో ప్రభా ఎండల్ని ప్రభా చల్లపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులకి చల్లదనం కలుగును గాక. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి నాయకులు వచ్చింటారు యేసునామంలో. ఆమేన్. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు కానీ రాను చాలా పరిస్థితులు మారటం జరిగినాయి. ఈ విషయంలో మేము కూడా చాలా వేదపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు మనం ముందుకు ఒక మంచి అవకాశం వచ్చింది కనుక ఆ దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క సంకల్పం ఉంటే, దేవుని చిత్తం అయితే
మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసి ముందుకు వస్తాం. దేవుని యొక్క చిత్తమైతే తప్పకుండా కాంగ్రెస్ రావాలన్నదే మా ఆశ, ఆతృత. పైన కాంగ్రెస్ వస్తేనే ఈ ఆలోచనలన్నీ అయిపోతాయని మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి దానికి సపోర్టుగా శర్మిల గారు కూడా మరి చాలా మంచిగా పోరాడుతున్నారు. దేవుని యొక్క మహాకృప చేత అయినా తప్పకుండా దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత కాంగ్రెస్ రావాలన్నదే మా అందరి యొక్క ఆలోచన. మేమందరం కోరుకుంటా ఉన్నాం. మరి మేము ప్రతి ఒక్కరితో చెప్పే ప్రతి మాట ఏంటంటే మా సంఘాలలో వాళ్ళందరికీ శత్రుత్వాన్ని పెంచే పార్టీ ఎక్కడ ఉండకూడదు, రాకూడదు. సహోదర ప్రేమ కలిగిన పార్టీ అది ఏదైనా ఎక్కడైనా రావాలి అని మనందరం కోరుకోవాలని మేము ప్రకటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక మన ముందుకు ఎలక్షన్ త్వరగా రాబోతుంది కనుక పైన ఎవరు ఉండాలో, కింద ఎవరు ఉండాలో అనేది అందరూ ఆలోచిస్తున్నారు. తప్పకుండా దేవుని యొక్క మహాకృప చేత వారి హృదయ ఆలోచన ప్రకారం తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అందుని బట్టి ఆ దేవుని యొక్క మహాకృప కూడా వారికి తోడుగా ఉండి నడిపిస్తుందని ఆశిస్తూ ఎదురు చూస్తూ సెలవు చేసుకుంటున్నాం. అందరికీ, మీడియా మిత్రులందరికీ. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు, భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో అంతర్భాగంగా కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారికి ఇండియా కూటమి పక్షాన, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పక్షాన ఆమెకు సంపూర్ణమైనటువంటి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. ఇన్ని కూడా డెమగాకు నినాదాలు తప్ప ఒక్క అంశంలో కూడా విజయం సాధించినటువంటి పాపాన పోలేదు. నల్లధనం వెలికి తీస్తానన్నాడు, ఒక్క రూపాయి తీసుకొని రాలేదు. ఒక్క విదేశీ స్వదేశీ దొంగలు కూడా పెట్టలేదు. అదేవిధంగా డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా అన్నాడు. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. 1,00,000 మందికి ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చింది. అంటే భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. కానీ ఆ పని చేయలేదు. అచ్చేదిన ఆయాగా అన్నాడు. 450 రూపాయలు గ్యాస్ ఉన్నప్పుడు అచ్చేదిన ఆయాగా అన్నాడు. ఇప్పుడు 1,250 రూపాయలు. అంటే అచ్చే దినాల, ఈ సచ్చే దినాల అర్థం కాని పరిస్థితి ఆయన కల్పించారు. ఇప్పుడు అగ్గిపెట్టి జోబులో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశమంతా తిరుగుతూ ఉన్నారు. మన కర్ణాటక ఎన్నికలు జరిగాయి ఇటీవల కాలం. కర్ణాటక ఎన్నికలకు వచ్చేసి ఆయన పోటీ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ పార్టీకి అక్కడ జై బజరంగ బలి అని చెప్పేసి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన జై బజరంగ బలి నినాదం ఇచ్చారు. మొన్నటికి మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి పోయి ఈ దేశంలో మేము ముస్లింలకు అధికారం కల్పిస్తే, ఆ ముస్లింలకు అధికారం ఇస్తే మొత్తం ఆస్తులన్నీ కూడా, హిందువుల ఆస్తులన్నీ కూడా మొత్తం ఆక్యుపై చేస్తారు, మెల్లల్లో ఉండేటువంటి మంగళసూత్రాలన్నీ కూడా లాగేసుకుంటారని చెప్పేసి ఒక ఉన్మాదంతో కూడినటువంటి, ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించేటువంటి దిశగా, ఒక మతాన్ని రెచ్చగొట్టేటువంటి దిశగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయ అధికారం కోసం, రాజమప్పటం కోసం ఇంత దారుణానికి దిగబడి ఈ దేశ లౌకిక వ్యవస్థ పునాదులను భగ్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు నుంచి ఎవరైనా ప్రశ్నిస్తే లేదా ఆయన ఇండియా కూటమిలోకి రాకపోతే, ఆయన విధానాలు నిరసిస్తే ఒక్కొక్కరినే జైలుకి పంపిస్తాం. ఒకవైపున గిరిజన నేత సిబ్బు సోరెన్ గారి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ను లోపల జైల్లో పెట్టారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. ఇంకా ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రశ్నించిన ప్రతి వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారిని 59 రోజుల పాటు జైల్లో పెట్టారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోయి ఆయనతో కౌగులించుకున్నాడు అనుకోండి. ఆ కౌగిల్లో చాలా దారుణమైనటువంటి మొత్తం అన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. ఆయన భయంతో పోయి ఆయన కౌగులించుకున్నారు తప్ప ఆయన ప్రేమతో కౌగులించుకున్నటువంటి పరిస్థితి కళ్ళముంది. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామిక స్వేచ్ఛను కానీ, హక్కును కానీ, అదేవిధంగా ఇతర
మతాల యొక్క స్వేచ్ఛను కానీ ఏ ఒక్కదాన్ని కూడా రక్షించేటువంటి స్థితిలో లేడు. అందుకని చెప్పేసి మళ్ళీ 400 సీట్లు అంటున్నాం. ఔరేక్ బార్ 400 అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చారు. అంటే ఇప్పుడు నీకు 303 సీట్లు ఉంటేనే దేశంలో రైల్వేలు అమ్మావు, విమానాలు అమ్మావు, రోడ్లు అమ్మావు, బ్యాంకులు అమ్మావు, ఎల్ఐసీలు అమ్మావు, మొత్తం భారతదేశంలో సహజ వనరులు అన్నీ కూడా తాకట్టు పెట్టేశాం. మళ్ళీ మీకు 400 సీట్లు పొరపాటున మూడోసారి అధికారంలోకి వస్తే మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రకటిస్తాం. అంటే భారత రాజ్యాంగం మార్చడం అంటే ఈరోజు ఎస్సీలకు హక్కులు నిరాకరించడం, ఎస్టీలకు హక్కులు నిరాకరించడం, బీసీ